ఈరోజు మురళి డేటు 17 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ అద్భుతమైన చదువును అనంతమైన తండ్రియే చదివిస్తున్నారు. తండ్రిలో కానీ వారు చదివించే చదువులో కానీ ఎలాంటి సంశయం అనేది రాకూడదు. మొదట మనల్ని చదివించేవారు ఎవరు అనే నిశ్చయం పక్కాగా ఉండాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలి అనే శ్రీమతము పిల్లలకు ఎందుకు లభించింది? సమాధానము, మిమ్మల్ని దిగజార్చిన మాయా శత్రువు ఇంకా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. అది మిమ్మల్ని సతాయించకుండా వదలదు. కనుక యామరుపాటుగా అజాగ్రత్తగా ఉండకూడదు. భలే మీరు సంగమ యుగంలో ఉన్న అర్ధకల్పము తన జతలో ఉండిన కారణముగా మాయ అంత త్వరగా వదలదు. స్మృతిని మర్చిపోతే మాయ వికర్మలు చేయిస్తుంది. అందుకే చాలా జాగరూకతతో ఉండాలి. అసురీ మతమును అనుసరించకూడదు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, అలాగే తండ్రి కూడా ఉన్నారు. బాబా పిల్లలందరినీ ఓ పుత్రులారా అని అంటారు. పిల్లలందరూ తండ్రిని ఓ బాబా అని అంటారు. పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ జ్ఞానము ఆత్మలైన మన కొరకే అని పిల్లలైన మీకు తెలుసు. ఒక్క తండ్రికి ఎంత అనేక మంది పిల్లలు ఉన్నారు. తండ్రి ఇప్పుడు చదివించేందుకు వచ్చి ఉన్నారు అనేది పిల్లలకు తెలుసు. వారు మొట్టమొదట తండ్రి, తరువాత టీచరు, ఆ తర్వాత గురువు కూడా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటే తండ్రే. పావనముగా చేసేందుకు స్మృతి యాత్ర నేర్పిస్తారు. ఈ చదువు చాలా అద్భుతమైనది అని కూడా పిల్లలకు తెలుసు. డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని తండ్రి తప్ప వేరెవ్వరూ తెలియచేయలేరు. అందుకే వారిని అనంతమైన తండ్రి అని అంటారు. ఈ నిశ్చయం పిల్లలకి తప్పకుండా కలుగుతుంది. ఇందులో సంశయం కలగదు. ఇది అనంతమైన చదువు, అనంతమైన తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. బాబా రండి, మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఇది పతిత ప్రపంచము అని కూడా పిలుస్తారు. తండ్రి పావన ప్రపంచానికి తీసుకెళ్తారు. ఆ ప్రపంచంలో తండ్రి రండి పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని అడగరు. వారు ఆత్మలైన మన తండ్రి అని పిల్లలకు తెలుసు. కనుక దేహాభిమానం తొలగిపోతుంది. వారు మా తండ్రి అని ఆత్మ చెప్తుంది. తండ్రి తప్ప ఇంత గొప్ప జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు అని పిల్లలకు నిశ్చయం ఉండాలి. మొదట ఈ విషయంలో నిశ్చయ బుద్ధి ఉండాలి కదా. ఈ నిశ్చయం కూడా ఆత్మకు బుద్ధిలో కలుగుతుంది. ఆత్మకు వీరు మన తండ్రి అనే జ్ఞానం లభిస్తుంది. ఈ నిశ్చయం పిల్లలకు చాలా పక్కాగా ఉండాలి. నోటితో ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ఆత్మలమైన మనము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి. తండ్రి వచ్చి ఉన్నారు అని పిల్లలకి ఇప్పుడు తెలుసు. వారు ఎలా చదివిస్తారు అంటే, ఎలాంటి కర్మను నేర్పిస్తారు అంటే, తిరిగి ఈ పాత ప్రపంచంలో రాకుండా చేస్తారు. ఆ మనుషులైతే ఈ ప్రపంచంలోకి రావాలి అని భావిస్తారు. మీరైతే అలా భావించరు కదా. మీరు ఈ అమర కథను విని అమరపురికి వెళ్తారు. అమరపురి అంటే అక్కడ సదా అమరులుగా ఉంటారు. సత్యత్రేతాయుగాలను అమరపురి అని అంటారు. పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చదివించలేరు. తండ్రి మనల్ని చదివిస్తున్నారు. మిగిలిన టీచర్లందరూ సాధారణ మనుష్యులు. పతిత పావనులు, సుఖకర్త దుఃఖహర్త అని మీరు ఎవరిని అంటారో ఆ తండ్రే మిమ్మల్ని ఇప్పుడు సన్ముఖంలో కూర్చుని చదివిస్తున్నారు.
అసలు సన్ముఖంలోకి రాకుండా ఈ రాజయోగి విద్యను ఎలా చదివిస్తారు? మధురమైన పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు నేను ఇక్కడికి వస్తాను అని తండ్రి చెప్తున్నారు. చదివించేందుకు ఇతనిలో ప్రవేశిస్తాను. భగవాను వాచ అంటే తప్పకుండా వారికి శరీరమంతా కావాలి. కేవలం నోరు ఒక్కటే కాదు, పూర్తి శరీరం కావాలి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల్లారా, నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలో సాధారణ శరీరంలో వస్తాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. వీరు చాలా పేదవారు కాదు, గొప్ప ధనవంతుడు కాదు, సాధారణంగా ఉన్నారు. మేము ఆత్మలము, వారు మన తండ్రి అని పిల్లలకు నిశ్చయం ఉండాలి. వారు మన ఆత్మలకు తండ్రి, పూర్తి ప్రపంచంలోని మనుష్యాత్మలకు తండ్రి. అందుకే వారిని బేహద్దు తండ్రి అని అంటారు. శివ జయంతిని ఆచరిస్తారు, కానీ దాని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. శివ జయంతిని ఎప్పటి నుండి ఆచరిస్తున్నారు అని ఎవరినైనా అడగండి, వెంటనే చెప్తారు పరంపరంగా అని. అది కూడా ఎప్పటి నుండి? ఏదైనా ఒక తేదీ అయితే ఉండాలి కదా. డ్రామా ఏమో అనాది, కానీ డ్రామాలో జరిగే ప్రతి కార్యానికి తిథి తారీఖులైతే ఉండాలి కదా. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. మా శివబాబా వచ్చారు అనే ప్రీతితో శివ జయంతిని ఆచరించరు. నెహ్రూ జయంతిని ఆ ప్రీతితో ఆచరిస్తారు. కన్నీరు కూడా వచ్చేస్తుంది. శివ జయంతి గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరిప్పుడు అనుభవీలుగా అయ్యారు. ఏమీయో తెలియని మనుషులు చాలామంది ఉన్నారు. ఎన్నో మేళాలు చేస్తారు. ఆ మేళాలో వాస్తవానికి ఏమి జరుగుతుందో అచ్చటికి వెళ్ళిన వారికి తెలుస్తుంది. ఏ విధంగా బ్రహ్మబాబా అమరనాథ ఉదాహరణ గురించి కూడా తెలియజేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే యథార్థం ఏమిటో అర్థమైంది. ఇతరులైతే వేరే వారి ద్వారా విన్న దానిని చెప్తారు. మంచులింగం ఉంటుంది అని ఎవరైనా చెప్తే దాన్ని సత్యము అని అంటారు. కానీ ఇప్పుడు తప్పు ఏమిటో ఒప్పు ఏమిటి అనేది పిల్లలైన మీకు అనుభవం అయ్యింది. ఇప్పటి వరకు మీరు విన్నదంతా చదివినదంతా అసత్యము. అసత్య శరీరము, అసత్య మాయ అనే గాయనం కూడా ఉంది. ఇది అసత్యఖండము, అది సత్యఖండము. సత్య, త్రేత, ద్వాపర యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఇది కూడా చాలా కొద్ది మందికి తెలుసు. మీ బుద్ధిలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి? తండ్రి వద్ద పూర్తి జ్ఞానం అంతా ఉంది. వారిని జ్ఞాన సాగరులు అని అంటారు. వారిలో ఉన్న జ్ఞానాన్ని ఈ తనువు ద్వారా ఇచ్చి తమ సమానంగా తయారు చేస్తున్నారు. టీచరు కూడా విద్యార్థులను తన సమానముగా తయారు చేసినట్లు బేహద్ది తండ్రి కూడా ప్రయత్నించి పిల్లలను తన సమానంగా తయారు చేస్తారు. లౌకిక తండ్రి అయితే తన సమానముగా తయారు చెయ్యడు. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి వద్దకు వచ్చారు. పిల్లలను తమ సమానంగా తయారు చేయాలి అనేది వారికి తెలుసు. ఉదాహరణకి టీచరు తన సమానంగా తయారు చేస్తారు, కానీ విద్యార్థులు నెంబర్ వారీగా ఉంటారు. ఈ తండ్రి కూడా అలాగే చెప్తున్నారు, నెంబర్ వారీగా అవుతారు. అయితే నేను చదివించేది అవినాశీ చదువు. ఎవరు ఎంత చదువుకుంటారో ఆ చదువైతే వ్యర్థంగా పోదు. పోను పోను ఇలా చెప్పడం ప్రారంభిస్తారు. మేము 4 లేక 8 సంవత్సరాల క్రితం ఈ జ్ఞానం ఎవరి ద్వారానో విన్నాము అని మళ్ళీ ఇప్పుడు వచ్చాము అని చెప్తారు. కొందరైతే వెంటనే అతుక్కుపోతారు. దీపమైతే ఉంది, కానీ కొన్ని దీపపు పురుగులు మాత్రం వెంటనే బలి అవుతాయి. కొన్ని దీపపు పురుగులు ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాయి. ప్రారంభంలో దీపానికి చాలా దీపపు పురుగులు ప్రేమలో పడిపోయాయి. డ్రామా ప్లాన్ అనుసారముగా బట్టి తయారవ్వాల్సి ఉండనిది కల్పకల్పము ఇలాగే జరుగుతూ వచ్చింది. ఏమేమి గడిచిపోయిందో కల్పక్రితం కూడా అలాగే జరిగింది. చివరికి మళ్ళీ అదే జరుగుతుంది.
కానీ మేము ఆత్మలము అని పక్కా నిశ్చయం ఉంచుకోండి. తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ నిశ్చయంలో పక్కాగా ఉండండి, మర్చిపోకండి. తండ్రిని తండ్రిగా గుర్తించి తెలుసుకుని మనుషులు ఉండరు. భలే దూరమైపోయినా మేము తండ్రికి విడాకులు ఇచ్చాము అని అనుకుంటారు. వీరు అనంతమైన తండ్రి. వీరిని మనమైతే ఎప్పుడూ వదిలిపెట్టము. చివరి వరకు జతలోనే ఉంటాము. ఈ తండ్రి సర్వులకు సద్గతినిచ్చేవారు. 5000 సంవత్సరాల తరువాత వస్తారు. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారనేది మీకు తెలుసు. మరి మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఈ జ్ఞానాన్ని కూడా తండ్రియే వినిపిస్తారు. ఇతరులెవ్వరూ వినిపించలేరు. ఇది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. వారు ఆత్మలైన మీకు తండ్రి. వారు చైతన్య బీజరూపులు. ఏ జ్ఞానమునిస్తారు? సృష్టి రూపీ వృక్షము యొక్క జ్ఞానమిస్తారు. రచయిత తప్పకుండా రచన యొక్క జ్ఞానమును ఇస్తారు. సత్యయుగం ఎప్పుడు ఉండేదో, తరువాత ఎక్కడికి పోయిందో ఇంతకుముందు మీకేమైనా తెలుసా? ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చుని ఉన్నారు. బాబా మాట్లాడుతూ ఉన్నారు. వీరు మా ఆత్మలందరి తండ్రి అని, మమ్మల్ని చదివిస్తున్నారు అని మీరు పక్కాగా నిశ్చయం చేసుకున్నారు. వీరు శారీరక టీచరు కాదు. ఈ శరీరంలో అంటే బ్రహ్మ యొక్క తనువులో కూర్చునే చదివించే ఆ నిరాకార శివబాబా విరాజమానమై ఉన్నారు. వారు నిరాకారులైన జ్ఞానసాగరులు. పరమాత్మకు ఏ ఆకారము లేదు అని మనుషులు అనేస్తారు. జ్ఞానసాగరులు, సుఖసాగరులు అని మహిమ కూడా చేస్తారు. కానీ అర్థం చేసుకోరు. డ్రామానుసారంగా చాలా దూరంగా వెళ్ళిపోయారు. తండ్రి మనల్ని చాలా సమీపానికి తీసుకొస్తారు. ఇది 5000 సంవత్సరాల క్రిందటి విషయము. ప్రతి 5000 సంవత్సరాల తరువాత మనల్ని చదివించేందుకు వస్తారు అనేది మీకు తెలుసు. ఈ జ్ఞానము ఇతరులెవ్వరి ద్వారా లభించదు. ఈ జ్ఞానం ఉండేదే నూతన ప్రపంచం కొరకు. తమో ప్రధానులుగా అయిపోయిన కారణముగా ఏ మనుషులు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారు ఎవరినీ సతో ప్రధానంగా చెయ్యలేరు కూడా. వారు తమో ప్రధానంగా అవుతూనే ఉంటారు. బాబా బ్రహ్మ తనువులో ప్రవేశించి మనకు తెలియచేస్తున్నారు అనేది మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉండకండి. మిమ్మల్ని దిగజార్చిన శత్రువు ఇంకా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. వాడు మిమ్మల్ని వదలడు. భలే ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. అయినా అర్ధకల్పం మీరు తన జతలో ఉన్న కారణముగా త్వరగా వదలడు. జాగ్రత్తగా ఉండకపోతే, స్మృతి చెయ్యకుండా ఉంటే ఇంకా వికర్మలు చేయిస్తాడు. తరువాత ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఇప్పుడు మనుషులు తమను తామే చెంపదెబ్బలు వేసుకోవడం మీరు చూస్తున్నారు కదా. ఏమేమో అనేస్తారు. శివశంకరులు ఒక్కరేనని అనేస్తారు. వారి కర్తవ్యం ఏమిటి, వీరి కర్తవ్యం ఏమిటి, ఎంత వ్యత్యాసం ఉంది. శివుడు సర్వశ్రేష్టమైన భగవంతుడు, శంకరుడు దేవత. మరి వారి ఇరువురు ఒక్కటే అని ఎలా అంటారు? ఇద్దరి పాత్రలే వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామందికి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, శివశంకర అనే పేర్లు ఉన్నాయి. 2 పేర్లను తమపై పెట్టుకున్నారు. ఇంతవరకు తండ్రి అర్థం చేయించినదంతా రిపీట్ అవుతుంది అని పిల్లలకు తెలుసు. ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. తండ్రి శాశ్వతంగా ఇక్కడ కూర్చోరు. పిల్లలు నెంబర్ వారీగా చదువుకుని పూర్తిగా కర్మాతీతులుగా అయిపోతారు. డ్రామానుసారముగా మాల కూడా తయారైపోతుంది. ఏ మాల? ఆత్మలందరి మాల తయారవుతుంది. అప్పుడు మళ్ళీ వాపసు వెళ్తారు. మీ మాలయే నెంబర్ 1.
శివబాబా మాల అయితే చాలా పొడవైనది. అక్కడ నుండి నెంబర్ వారీగా పాత్రను అభినయించేందుకు వస్తారు. మీరంతా బాబా బాబా అని అంటారు. అందరూ ఒకే మాలలోని పూసలు, అందరినీ విష్ణు మాలలోని పూసలు అని అనరు. ఇదంతా తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. సూర్యవంశీయులుగా అవ్వనే అవ్వాలి. సూర్యవంశము, చంద్రవంశము ఏవైతే గడిచిపోయాయో అవి మళ్ళీ తయారవుతాయి. ఆ పదవి చదువు ద్వారానే లభిస్తుంది. తండ్రి చెప్పే చదువు లేకుండా ఈ పదవి లభించదు. చిత్రాలేమో ఉన్నాయి, కానీ మేము వీరి వలె అవ్వాలి అని ఎవ్వరూ అటువంటి కర్మ చెయ్యరు. సత్యనారాయణ కథ కూడా వింటారు. గరుడ పురాణంలో ఉన్న ఇటువంటి విషయాలను మనుషులకు వినిపిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇది విషయ వైతరణి నది, రౌరవ నరకము. ఇలా ముఖ్యంగా భారతదేశానికి చెప్తారు. భారతదేశంపైనే బృహస్పతి దశ కూర్చుని ఉంది. వృక్షపతి కూడా భారతవాసీలనే చదివిస్తారు. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన విషయాలను వినిపిస్తారు. దశ కూర్చుంటుంది. రాహుదశ కూడా ఉంది. అందుకే దానమిస్తే గ్రహణం విడిపోతుంది అని అంటారు. ఈ కలియుగ అంతిమంలో అందరిపైన కూడా రాహుదశ ఉంది అని తండ్రి చెప్తున్నారు. భారతదేశం పైన బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు నేను వచ్చాను. సత్యయుగంలో భారతదేశం పైన బృహస్పతి దశ ఉండేది, ఇప్పుడు రాహుదశ ఉంది. ఇది అనంతమైన విషయము. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. ఎవరు మొదట ఏదో కొంత తెలుసుకుని ఉంటారో వారికే ఈ మ్యాగజైన్లోని విషయాలు అర్థమవుతాయి. మ్యాగజైన్లు చదివి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునేందుకు పరుగులు తీస్తారు. మిగిలిన వారు ఏమీ అర్థం చేసుకోరు. కొద్దిగా జ్ఞానము చదివి వదిలేసిన వారికి మళ్ళీ కొద్దిగా జ్ఞానమనే నేతిని వేస్తే వెంటనే జాగృతమైపోతారు. జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అంటారు. తండ్రి వచ్చి ఆరిపోతున్న దీపంలో జ్ఞానమనే నెయ్యి వేస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా, మాయా తుఫాన్లు వస్తాయి, దీపాన్ని ఆర్పివేస్తాయి. దీపముపై కొన్ని పురుగులు చనిపోతాయి, కొన్ని చుట్టి వెళ్ళిపోతాయి. ఆ విషయాలే ఇప్పుడు వాస్తవిక రూపంలో నడుస్తున్నాయి. దీపము అంటే శివబాబా, అంటే బాబా వద్దకు వస్తారు, కొద్ది రోజులు ఉంటారు, అంటే చుట్టూ తిరిగి వెళ్ళిపోయే పురుగులతో సమానం. కొన్ని దీపపు పురుగులు దీపం పైన బలి అయిపోతాయి. అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని వింటారో, ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వెంటనే వారు బలిహారం అయిపోతారు. ఇలా 2 రకాల వారు ఉన్నారు అని బాబా అంటున్నారు. నెంబర్ వారీగా అందరూ దీపపు పురుగుల వలె ఉన్నారు. మొట్టమొదట్లో ఒకేసారి ఇల్లు వదిలి వచ్చి దీపపు పురుగులు అయిపోయారు. ఒకేసారి లాటరీ దొరికినట్లు అయింది. ఏమేమి జరిగిపోయిందో మళ్ళీ మీరు అలాగే చేస్తారు. భలే వెళ్ళిపోయినా స్వర్గంలోకి రారు అని భావించకండి. దీపపు పురుగులై ప్రేయసులైన తర్వాత మాయ ఓడింపచేసింది కనుక పదవి కూడా తగ్గిపోతుంది. నెంబర్ వారీగా ఉండనే ఉంటారు. ఇతర సత్సంగాలలో ఎవరి బుద్ధిలోని ఈ విషయాలు ఉండవు. తండ్రి ద్వారా నూతన ప్రపంచం కొరకు మనమంతా మన నెంబర్ వారి పురుషార్థం అనుసారము చదువుతున్నామని మీ బుద్ధిలో ఉంది. మనము అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నాము. ఆ ఆత్మ కంటికి కనిపించదు అనేది కూడా మీకు తెలుసు. అది అవ్యక్త వస్తువు. దానిని దివ్య దృష్టి ద్వారానే చూడగలము. ఆత్మలైన మనము కూడా చిన్న బిందువులమే. కానీ దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడం ఇది శ్రేష్టమైన చదువు. ఆ చదువులో కూడా ఏ సబ్జెక్టులు కష్టంగా ఉంటాయో అందులో ఫెయిల్ అయిపోతారు. ఈ సబ్జెక్ట్ అయితే చాలా సహజమైనది,
కానీ అనేక మందికి కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు శివబాబా సన్ముఖంలో కూర్చుని ఉన్నామనేది మీకు తెలుసు. మీరు కూడా నిరాకార ఆత్మలే, కానీ శరీరంతో కలిసి ఉన్నారు. ఈ విషయాలన్నీ తండ్రి వినిపిస్తున్నారు, ఇతరులెవ్వరూ వినిపించలేరు. మరి ఏం చేస్తారు అంటే ఒక్క బాబానే అర్థం చేయిస్తారు కాబట్టి బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయాలి. బాబా అంటున్నారు, ఇది అనాదిగా తయారైన డ్రామా. నేను కొత్త విషయాలేమీ చెప్పడం లేదు, డ్రామానుసారంగా మిమ్మల్ని చదివిస్తున్నాను. ధన్యవాదాలైతే భక్తి మార్గంలో తెలియచేస్తారు. విద్యార్థులు బాగా చదివితే మా పేరు ప్రసిద్ధం అవుతుంది అని టీచరు అంటారు. విద్యార్థులకు ధన్యవాదాలు తెలియచేస్తారు. ఎవరైతే బాగా చదువుతారో చదివిస్తారో వారికి ధన్యవాదాలు తెలియచేయబడతాయి. విద్యార్థులు మళ్ళీ టీచరుకు ధన్యవాదాలు తెలియచేస్తారు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలారా సదా జీవించి ఉండండి, ఇలా సర్వీసు చేస్తూ ఉండండి, ఎందుకంటే కల్పం క్రితం కూడా చేశారు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయం జ్ఞాన సాగరులు నిరాకార తండ్రి టీచరుగా అయి మనల్ని చదివిస్తున్నారు. శారీరక తండ్రి కాదనే నశ మరియు నిశ్చయము సదా ఉండాలి. అంటే భగవంతుడు మనకి తండ్రి కూడా టీచరు కూడా, కానీ శారీరక తండ్రి మాత్రం కాదు. ఈ నిశ్చయం నశ సదా ఉండాలి. ఈ చదువు ద్వారానే మేము సతో ప్రధానంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానమనే నెయ్యిని వెయ్యాలి. మాయావి తుఫాన్లు కదిలించలేనంతగా జ్ఞానమనే నెయ్యితో దీపమును సదా ప్రజ్వలింప చెయ్యాలి. పూర్తి దీపపు పురుగులుగా అయి దీపము పైన బలి అవ్వాలి. ఈరోజు వరదానము, సదా ఒక్క తండ్రి స్నేహములో ఇమిడి ఉండే సహయోగి నుండి సహజ యోగి ఆత్మ భవ. ఏ పిల్లలకైతే తండ్రితో అతి స్నేహం ఉందో ఆ స్నేహి ఆత్మ సదా తండ్రి యొక్క శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా ఉంటుంది. అంతేకాక ఎవరెంత సహయోగిగా ఉంటారో అంత సహజ యోగిగా అయిపోతారు. తండ్రి స్నేహంలో ఇమిడి ఉన్న సహయోగి ఆత్మ ఎప్పుడూ మాయకు సహయోగిగా అవ్వలేదు. వారి ప్రతి సంకల్పంలో బాబా మరియు సేవ ఉంటుంది. అందువలన నిద్రిస్తున్నా అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది, శాంతి మరియు శక్తి లభిస్తాయి. నిద్ర కూడా నిద్రగా ఉండదు, సంపాదన చేసి సంతోషముగా పడుకున్నట్లుగా ఉంటుంది. అంటే ఇంత పరివర్తన అయిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్, ప్రేమ బాష్పాలు హృదయం అనే డిబ్బీలో ముత్యాలుగా అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.